కి మరణాత ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి మే నెలలో మొదటి ఆరాధన దినములో మంచి వర్షమును అనుగ్రహించి చల్లబరిచినందులకు వాతావరణమును నీకు వందనములు, స్తోత్రములు. ఇంతవరకు ఆరాధనలో తోడుగా ఉన్నందులకు వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్య ధ్యానములో కూడా తోడుగా ఉండి వాక్య ధ్యానం మా అందరికీ దీవెనకరముగా చేయుము. వాక్యమును వింటూ ఉండగా అడ్డులు, ఆటంకాలు, పరధ్యానము కలిగించే అపవాదిని దూరపరిచి మీ ఆత్మ సంచారము దయచేసి మా చుట్టూ మీ కాపుదల భద్రత ఉంచి ఏకదీక్షగా నీ వాక్యమును విని ఆ వాక్యము ద్వారా పొందవలసినటువంటి గొప్ప భాగ్యములన్నీ పొందుకొనుటకు మా జీవితాలు ప్రక్షాళన చేయబడి మా జీవితాలు ఉద్ధరించబడినట్లు, నీకు అనుకూలముగా మలచబడినట్లు సహాయము చేయుమని, కృప చూపుమని, వాక్యము ద్వారా పొందవలసిన మేళ్ళన్నీ మేము పొందుటకు నీ ఆత్మ ద్వారా సిద్ధపరచుమని, మాతో మాట్లాడుమని, మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, పెండ్లి కుమారుడైన క్రీస్తునాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులరా, మనం ఈ దినము ప్రభు బల్లను సమీపింపనై ఉన్నాము గనుక మరి సంస్కార భోజన కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నాం. మరి గతములో 6 చరణాలు పూర్తి చేసుకొని 7వ చరణమును కూడా గత కొన్ని నెలలుగా ధ్యానిస్తున్నాం. మరి 7వ చరణములో ఈ దినము మరి ఒక పదము. మరి గతంలో మనం 7వ చరణములో ఉన్నటువంటి మరి కొన్ని విషయాలను మనం ధ్యానించినటువంటి వారమై ఉన్నాము. ఇది మోక్షమందున ఇకను జరుగబోవు. ఈ దినము వధువు సంఘ వైవాహికపు విందున్ అనే దానిలో వధువు సంఘమును గూర్చినటువంటి సంగతిని ఈ దినం మనము ధ్యానింపనై ఉన్నాము. ఈ దినం మన ధ్యానాంశము వధువు సంఘము, వధువు సంఘమును గూర్చి. ఇది 43వ వర్తమానము. ఈ పాటలో మరి 42 భాగాలు యూట్యూబ్లోనే మరి ఫేస్బుక్లో కూడా మరి ఉంటాయి కాబట్టి మీరు వినవచ్చును. సరే, ప్రియమైనటువంటి వారలారా, మరి వధువు సంఘమును గూర్చి మరి లేఖనాలలో నుండి మనం తెలుసుకొనుటకు ప్రయత్నము చేద్దాం. మరి వధువు సంఘము అనగా వధువు సంఘము యొక్క మరి నిర్మాణం, అంటే వధువు సంఘము ఏర్పడటానికి ముందుగా జరిగిన సంగతులు ఇవన్నీ కూడా మనము ధ్యానిస్తే కానీ వధువు సంఘాన్ని గూర్చి మనకు అర్థము కాదు. మరి వధువు సంఘము అంటే అర్థమేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి పక్కన కూర్చొనటానికి అర్హత సంపాదించుకున్న సిద్ధపడినటువంటి సంఘమే వధువు సంఘము. వధువు సంఘము అంటే ప్రభువుకు సమమైనటువంటి జత, ప్రభువుకు సరిపడిన జత, ప్రభువుకు తగినటువంటి వధువు అని ఇలాగ ఎన్నో భావాలు మనం చెప్పుకోవచ్చు. ప్రభువుకున్నటువంటి రూపము కలిగి ఉన్నటువంటి సంఘము.
మరి సారోను మైదానము అనే కీర్తనలో మరి దైవజనులు మరి ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే వధువు సంఘము వరుని కొరకు అనేటువంటి కీర్తనలో కూడా వధువు సంఘము యొక్క పరిస్థితి ఎలాగ ఉంటుందో కూడా తెలియజేశారు. కాబట్టి వధువు సంఘమును వర్ణించుటకు మన జ్ఞానము, మన యొక్క మరి కవిత్వము, భాష ఏది కూడా చాలదు. దేవుణ్ణి మనం వర్ణించలేం, ప్రభువును వర్ణించలేం. అలాగే ప్రభువుతో జత చేయటానికి సరిపడినటువంటి అంతస్తు కలిగిన వధువు సంఘమును కూడా మనము వర్ణించుటకు మన జ్ఞానము చాలదు. అందుకోసమే దైవజనులు అన్నారు, ఏ రూపమిచ్చనో నేను ఎన్నగలనా. సారోను మైదానం అనే కీర్తనలో సారోను పుష్పము వంటి సంఘ వధువునకు క్రీస్తు ఏ రూపమిచ్చెనో నేనెన్నగలనా, అంటే నేను వర్ణించగలనా. మరి ఎంత గొప్ప విషయం చెప్పండి. కాబట్టి వధువు సంఘము అంటే విశ్వాసి యొక్క జీవితములో తారాస్థాయి, ఇక అంతకు మించినటువంటి స్థాయి ఇక లేదు. విశ్వాసి జీవితములో చివరి అంతస్తు లేక పై అంతస్తు, ఆ స్థాయిలోనికి వెళ్ళిన సంఘమే, విశ్వాసులే వధువు సంఘములో ఉంటారు. ఒక్క మాటతో మీకు చెప్పాలి అంటే ప్రభువును తమ ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించినటువంటి వారు. ప్రభువు సంఘాన్ని ఎంత ప్రేమించారు అంటే ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించారు. తన ప్రేమను రుజువు చేశారు, వ్యక్తపరిచారు. వధువు సంఘము కూడా ప్రభువును తన ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించి వధువు సంఘముగా సిద్ధపడినది. అంటే ఆమెకు అనగా ఈ సంఘానికి ప్రభువు తప్ప ఇంకా రెండవ ఆలోచనే లేని పరిస్థితి. తన జీవితములో ప్రభువే అన్ని, సర్వములో సర్వం. అంత ప్రభువులో మరి సిద్ధపడినటువంటి సంఘమే వధువు సంఘం. సరేలేండి. సరే, ఈ వధువు సంఘము ఎలాగ తయారవుతూ ఉంది, ఇది మన ధ్యానాంశం. ఆది మానవులు దేవుని సంఘము. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలే దేవుని మొదటి సంఘము. ఇంకో మాటగా మనం చెప్పుకోవాలి అంటే ప్రభువుతో అనగా దేవునితో సమమైనటువంటి వారుగా ఉన్నారు వారు. దేవుడు ఆది మానవులు ఎలాగ చేశాడు అంటే తన స్వరూపము తన పోలికలో చేశాడు. అంటే దేవుడు ఎలాగ ఉన్నాడో అలాగనే వాళ్ళను కూడా చేశాడు. దేవుడు ఎంత మహిమ ఉంటే వాళ్ళకి అంత మహిమ ఇచ్చాడు. దేవుడు ఎంత పరిశుద్ధుడో అంత పరిశుద్ధత ఇచ్చాడు. దేవుడు ఏ రూపంలో ఉన్నాడో ఆ రూపాన్ని ఇచ్చాడు. దేవుడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో ఆ లక్షణాలన్నీ ఇచ్చివేశాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దేవునికి సరి అయినటువంటి జతగా ఉండగలిగారు. అందుకే దేవుడు వస్తూ వారితో మాట్లాడుతూ, వారు దేవునితో సహవాసము చేస్తూ, వారు కలిసి మెలిసి అన్యోన్య సంబంధము కలిగి మరి కలిసి ఉండేవారు. అందుకోసమే ఆది మానవులు దేవుని సంఘం లేక వధువు సంఘం.
అందుకోసమే దేవుడికి వారికి మధ్యలో ఇక ఏ గోడలు లేవు. ఇప్పుడు దేవుడికి మానవులకి మధ్యలో గోడలు వచ్చాయి. పాపమనేటువంటి గోడ. ఈ పాపమనే గోడ ఉండి నానా తిప్పలు పెడుతుందండి. ఈ గోడను యేసయ్య పడగొట్టాడు సిలువలో. యేసయ్య చెప్పినట్లుగా చేస్తే మళ్ళీ ఆ గోడ కట్టబడదు. మనం ఏం చేస్తామంటే మన సొంత నిర్మాణం చేస్తాం. మన సొంతం ఎప్పుడైతే వచ్చిందో మరలా ఈ గోడ కట్టబడుతుంది. కట్టబడి యేసయ్య సంపాదించినదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతూ ఉంది. ఇప్పుడు జరిగేది అదే. ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అడ్డుగోడ ఉంది, అర్థం కావట్లా. ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితులు. తప్పు చేస్తూ కూడా ఒప్పు అనుకునే పరిస్థితులు. ప్రభువు దగ్గరే ఉండి ప్రభువును దుఃఖపరిచే పరిస్థితులు, దేవునికి వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు, ఇలాగ రకరకాలుగా జరిగిపోతూ ఉంది. అందుకోసమే ఆనాడు ఆది మానవులు ఆయన పోలిక, ఆయన స్వరూపములో ఆయనతో సమాన అంతస్తులో ఉన్నటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము తెచ్చుకొని దేవుడికి దూరమయ్యారు, మహిమను పోగొట్టుకున్నారు, పాపులుగా మిగిలిపోయారు. పాపము చేస్తూ జీవించే జీవిత విధానములోనికి వచ్చారు. ఆ తెగులు ఈనాటి వరకు మనల్ని వదిలిపెట్టటం లేదు. ఆ నైజం ఈ రోజు వరకు మనల్ని వదిలిపెట్టటం లేదు. యేసయ్య తన ప్రాణమిచ్చి అలాగే పోషణకు తన శరీర రక్తములు ఇచ్చిన మనలో మార్పు కలగటం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర తగిన విధముగా సిద్ధపాటు లేని పరిస్థితి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, ఆనాడు దేవుని సంఘమైన దేవునికి వధువైనటువంటి ఆ సంఘ వధువు తప్పిపోయిన తర్వాత ప్రపంచములో జరిగినటువంటి చరిత్ర ఏం జరిగిందో మనం ధ్యానం చేద్దాం. ఆనాడు ఆది మానవులు ఆజ్ఞ అతిక్రమించి, అపవాది మాట విని ఆజ్ఞ అతిక్రమించి దేవునికి దూరమయ్యారు, మహిమను పోగొట్టుకున్నారు, పాపులుగా మిగిలిపోయారు, దిగంబరులుగా మిగిలిపోయారు. ఆ దిగంబరత్వం కప్పుకొనటానికి నానా తిప్పలు, సొంత ప్రయత్నాలు, ఆకులు చేసుకొని చుట్టుకోటాలు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఏవి కూడా వాళ్ళని కాపాడలేకపోతున్నాయి, వారి దిగంబరత్వాన్ని కప్పలేకపోతున్నాయి. నానా తిప్పలు పెడుతున్నారు. ఈ లోపల దేవుడు రాని వచ్చాడు. దేవుడు పిలుస్తున్నాడు. రోజు ఎదురొచ్చేవాళ్ళు ఇప్పుడు దూరంగా పారిపోతున్నారు, అసలు కనపట్టలేదు ఆయనకి. ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడైనా సరే మానవ జీవితములో పాపమునకు చోటు ఉన్నప్పుడు దేవునితో మనము సరి అయిన సంబంధములో ఉండలేం. మనకు తెలియకుండానే దేవుని సంబంధాన్ని పోగొట్టుకుంటాం. మనకు తెలియకుండానే అపవాదితో స్నేహం ఆరంభమవుతుంది. మనకు తెలియకుండానే లోకముతో స్నేహం ఆరంభమవుతుంది. మనకు తెలియకుండానే ఆత్మ కంటే శరీరమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి శరీరానుసారమైన జీవితములో జీవించటం ఆరంభమైపోతుంది. అలాగ మన జీవితాలు వ్యర్థమైపోతూ ఉంటాయి. పరలోక రాజ్యములోనికి చేరేటువంటి పరిస్థితులు పోయి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని నరకానికి పోయేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ జీవిత యాత్రలో అర్థం గాక జీవితాన్ని వ్యర్థము చేసుకొని జీవించేటువంటి జీవిత విధానములోనికి వచ్చేస్తాం. చరిత్ర చెప్పే సత్యం ఇది. అందుకే ఆనాడు దేవుడు అన్నాడు, ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు, పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వీళ్ళ హృదయాలు నాకు దూరముగా ఉన్నవి. ఆ దుస్థితి ఆది మానవుల ఆజ్ఞాతిక్రమము నుండి
మానవులకు ప్రాప్తించినది. దీన్ని వదిలించుకోవాలి మనం, ప్రేమైనటువంటి వారలారా. సరే, మనం చూస్తే దేవుని లేఖనం ప్రకారం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనములో మనం చూచినప్పుడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. చూసారా, దేవుడు మనకి భర్త. యెషయా గారు స్పష్టంగా చెబుతున్నారు. ఆయన భర్త అయితే మనమేమయ్యాం? భార్యమయ్యాం. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటారా, లేకపోతే భార్యాభర్తల మధ్య ఏదైనా తేడాలు ఉంటాయా? ఏ బంధములోనైనా తేడాలు ఉన్నా పర్వాలేదు, ఆ బంధాలు నడుస్తాయి. కానీ భార్యాభర్తల మధ్య తేడా ఉంటే ఆ బంధం ఇక ముందుకు నడవదు. అలాగే దేవుడికి మానవుడికి మధ్య తేడా ఉంటే ఆ బంధము ఇక నడవదు, అది పరిపూర్ణమవ్వదు. అందుకే ప్రభువు అన్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోతారు. ఎండిపోయిన తీగల వలె ఆగే అగ్నిలో పారవేయటానికి తప్ప దేనికి పనికిరారు. ఈ మాటలన్నిట్లో ఉన్న అర్థమది. అందుకోసమే మానవుడు ఎప్పుడు దేవునికి వేరు జీవితములోనికి వెళ్ళకూడదు. ఏం జరిగినా, ఎంత నష్టాలైనా, ఎంత కష్టాలైనా, ఏమి జరిగినా కానీ దేవునిని అంటి పెట్టుకొని ఉండే జీవితంలో ఉండాలి. అది ఎప్పుడు దాటకూడదు. దాటితే గొప్ప అపాయం. ఆనాడు ఆది మానవుల దగ్గర జరిగింది అదే. మరి దేవుడు వస్తున్నాడు, దేవుడితో ఎంత ఆనందంగా గడుపుతున్నారు వాళ్ళు. అంతా మహిమే. దేవుడు మహిమ, మానవులు మహిమ, సృష్టి మహిమ, ఆకాశము మహిమ, అన్నీ మహిమే. ఎక్కడ చూసిన మహిమ వితానము. అంత మహిమ కలిగినటువంటి ఆ పరిస్థితి మానవులైన వారు ఆజ్ఞను అతిక్రమించి ఆ మహిమనంతా కూడా సర్వనాశనము చేసి వేసుకొని దుస్థితిలోనికి వెళ్ళిపోయారు. అక్కడ నుండి ఆరంభమయ్యింది చరిత్ర. అలాగా దేవునికి దూరమైనటువంటి మానవులు, దేవుడే భర్త, ఆదాము అవ్వలే భార్య అనుకోండి, ఇద్దరి మధ్య తేడా వచ్చింది. తేడా వచ్చేసరికి దేవుడికి మీరు నాతో ఉండటానికి అవకాశం లేదు అని ఏదెను తోటలో నుండి పంపించేశాడు. ఆయన దయగలిగిన వాడు కాబట్టి వారి దిగంబరత్వాన్ని చర్మపు చొక్కాయిలు చేయించి కప్పి వాళ్ళిద్దరికీ వివాహము చేసి పంపించాడు. పంపించి అన్నాడు, నేను వస్తాను, మరలా మిమ్మల్ని నా సొత్తుగా చేసుకుంటాను అని చెప్పాడు. ఆ తర్వాత మానవులు ఈ భూమి మీద ఎలాగ ఉన్నారు అంటే అక్కడి నుంచి బయటికి పంపించేశాడు. ఆయనేమో పరమెళ్ళిపోయాడు. వీళ్ళు ఈ భూమి మీద జీవించటం ఆరంభించారు. మరి మహిమ పోగొట్టుకున్న వీరి కొరకు దేవుడు భూమిని కూడా శపించి మహిమ లేకుండా చేయాల్సి వచ్చింది. అందుకే ముళ్ళు. ఆ భూమి మీద వారు శ్రమపడి జీవించడానికి మొదలుపెట్టారు. ఆ మానవులలో దేవుడు ఇప్పుడు కనబడటం లేదు కాబట్టి, దేవునితో సహవాసం పోయింది కాబట్టి, దేవునికి మనిషికి పాపమనే అడ్డుగోడ వచ్చింది కాబట్టి, ఈ మానవులలో నుండి నాస్తికులు పుట్టుకొచ్చారు. మానవుల్లో నుండి ఎవరు పుట్టుకొచ్చారు చెప్పండి? నాస్తికులు, అంటే దేవుడు లేడనేవారు. ఎందుకంటే ఆయన కనపడతల్లా, పాపం అడ్డంగా ఉంది,
కాబట్టి మానవుడు ఏమనుకున్నాడు? ఆయనే దేవుడైపోయాడు. మరి ఎలా కలిగావు మానవా అని అంటే, దాంట్లో నుంచి వచ్చాను, దీంట్లోనే వచ్చాను, పరిమాణము సిద్ధాంతంలో నుండి వచ్చాను, రకరకాల ఆలోచనలు సిద్ధాంతాలను తాను ఆలోచించి దాన్ని బేస్ చేసుకొని దేవుడు లేడనేటువంటి నాస్తికత్వములోనికి తయారయ్యాడు మానవుడు. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనములో మీరు చూసినట్లయితే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వాక్యం చెబుతా ఉంది, భక్తుడు చెబుతున్నాడు. వీళ్ళు ఆఖరికి ఏమయ్యారు అంటే, దేవుణ్ణి కనుగొనలేక పాపం మాని దేవుడు సన్నిధానములో దేవుణ్ణి ధ్యానించి దేవుణ్ణి వెతికి కనుగొనటానికి బదులుగా దేవుడే లేడు అని అనేశారు, అనుకున్నారు. అదొక మతం అయిపోయింది. చూశారా ఏమైపోయారు వీళ్ళు? బుద్ధిహీనులైపోయారు, బుద్ధి లేని వారైపోయారు. దేవుడంతా చూస్తూనే ఉన్నాడు. అలాగ నాస్తికులు పుట్టుకొచ్చారు. సరే, పాటలు పాడొచ్చు, కానీ మరి పాటలు పాడితే టైం చాలు, ఉరుకుతుంది టైం. ఏంటో నేను వాక్యం మొదలు పెడితేనే టైం బరాబరా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి నాస్తికులు, ఈ నాస్తికులలో నుండి కొంతమంది, అంటే ఈ మానవులలో నుండి దేవుడు లేడనేవారు కొందరు తయారైతే, ఈ మానవుల్లో అబ్బే దేవుడు లేకుండా ఇంత కథ జరగదు, కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడు అనేటువంటి వారు కొంతమంది తయారయ్యారు. వీరిని ఏమన్నారు అంటే ఆస్తికులు. ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేటువంటి వారు. వాక్యం చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. చూశారండి, దయ్యములు అంటే పడిపోయిన దేవదూతలు, దేవుణ్ణి ఎదిరించి పడిన లూసిఫర్కు సపోర్టు చేసినటువంటి దేవదూతలు కూడా ఏమయ్యారు అంటే దెయ్యాలుగా మారిపోయారు. ఈ దెయ్యాలకి దేవుడు బాగా తెలుసు, దెయ్యాలకి దేవుడు బాగా తెలుసు, కానీ దేవుడితో సంబంధం మాత్రం పోగొట్టుకున్నారు వాళ్ళు. దేవుడితో సంబంధం ఎప్పుడైతే పోయిందో దేవదూతలు అనే స్థానము దెయ్యములుగా మారిపోయింది. అలాగే దేవుడితో మనం సంబంధం పోగొట్టుకున్నాం అనుకోండి, మనం కూడా అలాగే మారిపోతాం. నాస్తికులుగా అయినా మారిపోవచ్చు. పోనీ దేవుడు ఉన్నాడు అన్నా ఆ దేవుణ్ణి కాకుండా దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని కూడా అనుకోవచ్చు. ఇంత ప్రమాదం జరిగిపోతూ ఉంటుంది. మొత్తం మీద దేవునితో మనకి వేరుబంధం అనేటువంటిది దేవదూతలకు జరిగిన, మానవులకు జరిగిన అది పెద్ద ప్రమాదము. అందుకోసమే కొంతమంది నాస్తికులు అయిపోయారు, కొంతమంది ఆస్తికులు, అంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నారు. ఎలాగ నమ్ముతున్నారంట? వీళ్ళు దెయ్యాల్లాగా నమ్ముతున్నారంట. అది విచిత్రం. దెయ్యాలు నమ్ముతీ కానీ దేవుణ్ణి పూజించవు. బాగా తెలుసు వాళ్ళకి దేవుడు. అందుకే యేసయ్య శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు అపవిత్రాత్మలు అంటే దెయ్యాలు ఆయన్ని నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నువ్వు సర్వోన్నతుని కుమారుడువు అని అడిగాయి. ఇప్పుడే మమ్మల్ని శిక్షించబాకు అని అడిగాయి, కానీ మమ్మల్ని రక్షించు ప్రభువా అని అడగలేదు. చూసారా, ఇది దెయ్యాల లక్షణం. అందుకోసమే చాలామంది మానవులు దేవుడు ఉన్నాడని నమ్ముతారు, మంచిదే, కానీ ఆ దేవుణ్ణి అన్వేషించి తెలుసుకొని ఆ దేవుణ్ణి పూజించేదాకా వాళ్ళు ప్రయత్నము చేయరు. కాబట్టి రెండు రకాలు వాళ్ళు ఎవరంటే
నాస్తికులు, ఆస్తికులు మానవుల్లో నుండి వచ్చారు. రెండవ విషయం, ఇక నాస్తికులను వదిలేయండి, ఆస్తికులు. ఈ రెండవ విషయంలో ఆస్తికుల్లో మరలా 2 రకాల వాళ్ళు తయారయ్యారు. అందులో ఒక తెగ సృష్టిని పూజించువారు, అనక సృష్టమును, దేవుడు కలగజేసిన సృష్టమును, అంటే సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను కానీ జంతువులను కానీ ఏదైనా కావచ్చు, చెట్టును పుట్టను దేన్ని పడితే దాన్ని, రాయిని రప్పను అన్నిటినీ పూజ చేసేటువంటి వారు, సృష్టమును పూజించేవారు. అంటే వారి ఉద్దేశం ఏమిటి అంటే, సూర్యుడు కనపడుతున్నాడు, మనకు వెలిగిస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడని వాళ్ళు అభిప్రాయపడ్డారు. సరేనండి, స్వాతంత్ర్యం ఉంది, ఎవరినైనా పూజ చేసుకోవచ్చు, అది వేరే సంగతి. మనం మాట్లాడుకునేది చరిత్ర. అలాగే వృక్షం ఉంది, మనకు ఫలాలు ఇస్తుంది కాబట్టి వృక్షమే మనకు దేవుడు. ఇంకేదో ఒకటి, ఏది పడితే అది, ఏదైతే మనకు మేలు చేస్తున్నాయో సృష్టిలో, అవి జీవులు కానివ్వండి, వృక్షాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దానినే దేవుడిగా భావించి పూజించేటువంటి వారు, సృష్టమును పూజించేవారు. రోమాపత్రిక 1వ అధ్యాయము 25వ వచనము, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, అంటే దేవుని సత్యం అర్థం కాక, దేవుడు అర్థం కాక ఆ సత్యాన్ని అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూసారా? ఇంకా రోమాపత్రిక 1వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక ఇంకోసారి చదవండి, బాగా అర్థమవుతుంది మీకు. మానవులు చేసినటువంటి పరిస్థితి, దేవుడికి దూరం అయిన తర్వాత వచ్చిన తెప్పలు ఇదంతా. కాబట్టి సృష్టమును పూజ చేసేవారు. రెండవ రకం ఎవరు అంటే సృష్టికర్తను పూజించువారు. ఈ ఆస్తికులలో కొందరు సృష్టమును పూజించడానికి ఆరంభిస్తే, కొంతమంది ఏం చేశారంటే దేవుడు ఉన్నాడు, అలాగే ఆ దేవుడు సృష్టికర్త అని చెప్పి అన్వేషించి దేవుణ్ణి కనుగొని ఆ దేవుణ్ణి పూజించడానికి ఆరంభించారు. కాబట్టి ఏదైనా మానవుడు పరిశీలన చేసి, పరిశోధన చేసి, సత్యాన్ని నిర్ధారణ చేసుకొని దాన్ని అనుసరించాలి. అంతేగాని అన్వేషించకుండా, పరీక్షించకుండా, పరిశోధన చేయకుండా ఏది తోస్తే అది చేయకూడదు. అలాగ చేస్తే సత్యము బయలుపడదు. సత్యం బయలుపడాలి అంటే మనము ముందు శ్రద్ధగా, నిజాయితీగా, ఏ పక్షపాతము లేకుండా సత్యాన్వేషణ కలిగిన వారమై, సత్యాన్ని కనుగొనుటకు ఇష్టపడేవారమై, పరిశీలన చేసిన వారికి సత్యము బయలుపడును. పక్షపాతంతో కానీ, మన సొంత ఉద్దేశంతో కానీ, ఎవరో చెప్పారని కానీ మనం ఏదైనా అన్వేషణ చేస్తే సత్యం ఎప్పుడూ మనం గ్రహించలేం. అందుకోసమే నేడు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సత్యానికి దూరంగానే ఉండిపోవటానికి కారణం అది. సత్యం తెలుసుకోవాలి అంటే జీరోలోకి రావాలి, న్యూట్రల్లోకి రావాలి. ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే అక్కడ నుండి అన్వేషణ ఆరంభించాలి. ఇప్పుడు చాలామంది దేవుణ్ణి ఎలాగ ఎరుగుతారంటే, ఇంతమంది ఉన్నారు, వీళ్ళల్లో ఎవరు దేవుడు అని ఎరుగుతారు. ఇక దేవుడు ఎలాగ అర్థమవుతాడు వాళ్ళకి? అలాగే ఎతకూడదు దేవుణ్ణి. ఈ గొప్ప సృష్టిని చేసినటువంటి దేవుడెవరు? అబ్రహాం అలాగే వెతికాడు.
వాళ్ళ పూర్వీకులందరూ కూడా సృష్టమును పూజ చేస్తున్నారు. అబ్రహాము నోటర్లోకి వెళ్ళిపోయి, ఈ భూమిని ఆకాశమును కలుగజేసిన దేవుడా, నాకు కనబడు, నాతో మాట్లాడు అని అన్వేషించి దేవుణ్ణి తెలుసుకోగలిగాడు. మహాభక్తుడు, పురుషోత్తమ సోదరి, వేదాల పండితుడు, దేవుణ్ణి అన్వేషించి తెలుసుకొని సృష్టికర్తను తెలుసుకోగలిగాడు. సిక్కుల వంశములో పుట్టిన సాధు సుందర్ సింగ్ దేవుణ్ణి అన్వేషించి కనుగొనగలిగాడు. ఎంతోమంది భక్తులు అలాగ దేవుణ్ణి అన్వేషించి కనుక్కున్నారు. కాబట్టి ఈ యొక్క ఆస్తికులలో నుండి సృష్టమును పూజించేవారు కొందరైతే సృష్టికర్తను అన్వేషించి సృష్టికర్తను పూజించేవారు కొందరయ్యారు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4-5 వచనములు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూశారండి, అద్వితీయుడైన యెహోవా. యెహోవా అంటే హెబ్రీ భాషలో ఉన్నవాడు అని అర్థం. ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు. అంటే అర్థం ఏంటి అంటే ఆయన లాంటి వారు ఇక ఎవ్వరునూ లేరు. మనం ఇదిగో ఆ వ్యక్తి, ఇదిగో ఈ వ్యక్తి లాగానే ఉంటాడండి, ఇలాగే ఉంటాడని కొంతమందిని గురించి చెప్పగలం. కుడి ఎడంగా ఇదిగో ఇలాగే ఉంటాడండి ఫలానా ఆయన అనగలం, ఎందుకంటే ఇద్దరు కుడి ఎడంగా ఉన్నప్పుడు. కానీ దేవుని విషయంలో దేవుణ్ణి ఎవరితో పోల్చలేం. ఆయన కూడా అదే అన్నాడు, నన్ను ఎవరితో పోలుస్తారు మీరు? నాలాంటి వాడు ఇంకెవరైనా ఉంటే చూపించండి అని అడిగాడు. ఇది మానవులందరూ తెలుసుకోవలసిన గొప్ప నగ్న సత్యం. ఇది అర్థం కానంత కాలం మానవుడికి సత్యం అర్థం కాదు, దేవుడు అర్థం కాడు, సృష్టికర్త వారికి దొరకడు. ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి దేవుడు అద్వితీయుడు, ఒక్కడై ఉన్న దేవుడు. ఆయన ఎవ్వరు కూడా ఆయనకి సాటి కారు. ఏ విషయంలో కూడా ఆయనకు సాటి అయిన వారు లేరు. అందుకే భక్తులు రాసుకున్నారు, సమానులెవరు ప్రభు, కొనియాడ తరమే నిన్ను, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్ను ఎన్న తరంబే కన్న తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, అంత గొప్పవాడు దేవుడు. ఆయన్ని ఎవరితో పోల్చగలం? అందుకోసమే ప్రియమైనటువంటి వారలారా, మహాకాశములు పట్టని మహాదేవుడు, ఏ మానవుడు కూడా సమీపింపరాని మహా తేజస్సుతో ప్రకాశించేటువంటి దేవుడు. దేవదూతలే ఆయన మహిమను చూడలేక ముఖము రెక్కలతో ముఖాన్ని శరీరాన్ని కప్పుకునేటువంటి గొప్ప మహిమ ప్రకాశత కలిగిన దేవుడు. ఆయన్ని ఎవడు వర్ణించగలడు? ఎవడు చూడగలడు? ఆయనను ఎవరితో సమానము చేయగలము? అంత గొప్ప దేవుడు. ఆ దేవుడే సమస్త సృష్టికి ఆధారభూతుడు, ఆది సంభూతుడు. కాబట్టి ఆ సృష్టికర్తను కనుగొని పూజించేవారు. మూడవ సంగతి, ఇక సృష్టిని పూజించే వారిని వదిలేయండి, సృష్టికర్తను పూజించేవారు. ఈ సృష్టికర్తను పూజించే వారిలో 2 రకాల వారు ఉన్నారు. అందులో మొదటి వారు యూదులు. అబ్రహాము దేవుణ్ణి కనుగొని, దేవుణ్ణి నమ్ముకొని, దేవుని వాగ్దానమును ఆసరా చేసుకొని దేవుడు చూపించే దేశానికి వెళ్ళి నివసించడానికి ఆరంభించాడు. దేవుడు అప్పుడు అబ్రహాము యొక్క భక్తికి ఆయన సంతోషించి వాగ్దానము చేశాడు. ఏమని అంటే, నీ సంతానమును నేను దీవిస్తాను,
నీ సంతానానికి ప్రపంచములో మధ్యస్థానమైన పాలు తేనెలు ప్రవహించే కనాన్ దేశం, దాన్నే పాలస్తీనా అని కూడా అంటారు ఇప్పుడు భాషలో, ఆ దేశాన్ని ఇస్తాను అని చెప్పి నీ జనాంగాన్ని అంటే నీ సంతానాన్ని దీవించి, నీ సంతానాన్ని ఎంత దీవిస్తాను అంటే నీ సంతానము వలన ప్రపంచములో ఉన్న అన్ని జనాంగాలు దీవించబడతారు అని చెప్పి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు యూదులకు దేవుడుగా ఉన్నాడు. అందరికీ దేవుడే కానీ యూదులు ఆయన్ని తెలుసుకొని అబ్రహామును బట్టి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆరంభించారు. అలాగూ ఆరంభించి సృష్టికర్తను వారిని పూజిస్తే దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళని తన స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనములు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూశారండి, దేవుడు అన్నాడు, మిమ్మలను నా స్వకీయ సంపాద్యముగా, నా సొత్తైనటువంటి ప్రజలుగా ఏర్పాటు చేసుకున్నాను. మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుణ్ణి అని చెప్పి యూదులతో నిబంధన చేశాడు దేవుడు. అబ్రహాంతోనే చేశాడు, యూదులతో. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబులో నుండి 12 మంది గోత్రకర్తలు. ఆ 12 మంది గోత్రకర్తలలో నుండి వచ్చిన వారే ఇశ్రాయేలీలు, యూదులు అనబడినటువంటి వారు. ఆ యూదా జనాంగము సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించేటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, దేవుని మందిరముని ఇచ్చాడు, వారిని తన స్వకీయ ప్రజలుగా చేసుకున్నాడు. వారి ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఆశీర్వాదం రావటానికి ఆ యొక్క యూదులలో నుండి ఆయన మానవులను రక్షించడానికి రావటానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సృష్టికర్తను ఆరాధించే యోధా జనాంగము. చాలా కథ ఉందనుకోండి, మనం క్లుప్తంగా వెళ్ళిపోతున్నాం. అలాగా యూదులు దేవుని ప్రజలు అయినప్పుడు అందులో నుండి రాజులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు, యాజకులు, ఇలాగ ఏర్పాట్లన్నీ జరిగినాయి. ఆ జనాంగములో నుండి ఆ దేవాది దేవుడే మానవులను రక్షించడానికి ఈ లోకములో అవతరించాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన యోధా జనాంగములో నుండి అవతరించినప్పుడు యూదులు ఆయనని గుర్తించక ఆయనను తృణీకరించారు. సృష్టికర్తగా ఆయన్ని ఎరిగారు కానీ ఆ సృష్టికర్త మానవ రక్షణార్థమై రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన్ని గుర్తించలేకపోయారు. వాళ్ళు అపార్థము చేసుకున్నారు. అపార్థము అన్ని విషయాలలో నష్టాన్ని తెస్తుందండి. అందుకే విశ్వాసి ఎప్పుడూ కూడా అర్థం చేసుకుంటాకి ప్రయత్నం చేయాలి కానీ అపార్థం చేసుకోకూడదు. ఏ విషయాన్ని కూడా అపార్థం చేసుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యముగా మన తప్పు మనకు చెప్పిన వారిని అసలు అపార్థం చేసుకోకూడదు. మన తప్పు మనకి చెప్పేవారు మనకి శ్రేయోభిలాషులు. సాధారణంగా మానవులకి విరోధం ఎప్పుడు వస్తుందంటే, మానవులను తప్పు చేసినా కానీ ఒప్పని పొగడాలి. అలాగ పొగిడితే వారికి ఇష్టమవుతుంది.
ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. నాకు నిజమైన స్నేహితుడు, నా మేలు కోరేవాడు, నా బాగు కోరేవాడు ఉన్నాడు అంటే నా తప్పు నాకు చెప్పేవాడే నాకు నిజమైన స్నేహితుడు. అందుకే యేసయ్య మొఖమాటం లేకుండా చెప్పాడు యూదులతో. అది వాళ్ళకి పనికిరాల. భక్తులు అలాగే చెప్పారు, ఇర్మియా చెప్పాడు, వాళ్ళకి పనికిరాలా. అబద్ధ ప్రవక్తల్ని ప్రేమించారు కానీ నిజ ప్రవక్తలను హింసించారు యూదులు. అలాగ తప్పిపోయారు వాళ్ళు. సృష్టికర్తనే పూజ చేశారు వాళ్ళు. కానీ అపార్థము వలన దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నారు. సృష్టికర్తను పూజ చేస్తూ సృష్టికర్తలో నుండి వాళ్ళు తొలగిపోయారు. భయంకరమైన మాట అండి ఇది. కారణం ఏంటి అంటే యేసయ్య వచ్చినప్పుడు వారి తప్పులను గద్దించాడు. అది వారికి పనికి రాలేదు. తృణీకరించారు. ఎందుకంటే ఆయన మాకు అనుకూలంగా లేడో, మాకు అనుకూలంగా మాట్లాడాలి. మేము మందిరంలో వ్యాపారం పెట్టుకున్నా సరే, సర్లే పెట్టుకుంటే పెట్టుకున్నారులే అనాలి. ఆయన ఎలాగ అనగలడు? అనలేడు కదా. అర్థం చేసుకోవాలి వాళ్ళు. లేఖనాలను గుర్తు చేశాడు. నా మందిరము అన్యజనులందరికీ ప్రార్థనా మందిరం కాదా? మరి మీరేం చేశారు దీన్ని అన్నాడు. అప్పుడు అర్థం చేసుకోవాలిగా వాళ్ళు. మేము చేసే పనిని తప్పు పడుతున్నారు అనుకున్నారే కానీ మేము చేసేది తప్పు అని భావించలేదు. ఇదే మానవుడికి అన్నిటికంటే పెద్ద ప్రమాదం. ఒక మన శ్రేయోభిలాషి మనకు తప్పు చెప్పినప్పుడు నిజంగా నాలో ఈ తప్పు ఉందా, ఈ తప్పు ఉంటే నాకు చాలా నష్టం అని ఆలోచించి ఆ తప్పుని దిద్దుకునేటట్టుగా రావాలి. అందుకే యేసయ్య చెప్పాడు, తగ్గించుకో అని చెప్పాడు. ఎవరు ఎక్కువ అపార్థాలు చేసుకుంటారు అంటే హెచ్చించుకునేటువంటి వారు. అందుకే క్రైస్తవములో హెచ్చింపు అనే దానికి అవకాశమే లేదు. విశ్వాసి జీవితంలో తగ్గింపు కావాలి. ఎప్పుడు హెచ్చించుకుంటే విశ్వాసి జీవితం అప్పుడే పతనమైపోద్ది. లేక ఆ జీవితాన్ని ఎవడో కాపాడలేడు, ఎవడో సరిచేయలేడు, ఎవడో బాగు చేయలేడు. కయీను తప్పు చేశాడు, దేవుడే స్వయంగా గద్దించి దిద్దుకోమని చెప్పాడు. కయీను మొరాబీతనము చూపించాడే కానీ తన తప్పును దిద్దుకుంటానికి ప్రయత్నం చేయలేదు. తన తప్పును దిద్దుకుంటానికి ప్రయత్నం చేయలేదు కదా, ఇంకొక తప్పు చేయటానికి సిద్ధపడ్డాడు. అపవాదికి చేతి నిండా దొరికాడు. తమ్ముణ్ణి చంపే అంత కిరాతకుడైపోయాడు. అందుకే యోహాను గారు రాస్తూ అన్నారు, కయీను దుష్టుని సంబంధి అయ్యుండి తన సహోదరుని చంపెను. మనము కయీను వంటి వారమై ఉండకూడదు. నేడు క్రైస్తవ సంఘములో తోటి సహోదరుని ప్రేమించాలని నీకెందుకు అనిపించటం లేదు? నా సహోదరుడు కదా, నేను అతనికి సహాయపడాలి కదా, నేను ప్రేమించాలి కదా. ఒకవేళ నా సహోదరుడు ఏదైనా పొరపాటు చేస్తే నేను క్షమించాలి కదా. ఈ జ్ఞానం ఏమైపోయింది? ప్రియమైనటువంటి వారలారా, ఇది లోపించింది కనుకనే యోధా జనాంగం ఏమైపోయారు అంటే దేవుణ్ణి పూజిస్తూ కూడా దేవుణ్ణి అపార్థము చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసారు. యేసయ్యను సిలువ వేసి చంపారు, అన్యులకి అప్పగించారు, రోమా సైన్యానికి. ఆయన మరణానికి కారకులయ్యారు. అందుకోసమే వాళ్ళు పిలాతు చేతులు కడుక్కుంటే వాళ్ళేమన్నారు అంటే ఆ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారు. అయిపోయింది. ఎంత ఘోరమైనటువంటి ప్రమాణం చేశారో చూడండి. అందుకోసమే ప్రియమైన వారు తెలిసి తెలవకుండా ఇష్టం వచ్చినట్టు ఆలోచించకూడదు, ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద శిక్షలను తీసుకొస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.
విశ్వాసి జీవితములో తగ్గింపు కావాలి. వాక్యమును వెదకాలి, ప్రభువును వెదకాలి. మన సహోదరులు చెప్పే మాటను అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. అపార్థం ఎప్పుడూ చేసుకోకూడదు. అయ్యగారి పాటల్లో కూడా మీరు పాడుకోండి, ఏకాంత స్థలం పాడుకోండి, మీకు తెలుస్తుంది. దాంట్లో ఈ విషయాలన్నీ వచ్చేస్తాయి. శ్రద్ధ చేయండి. కాతి ప్రియమైన వారలరా, కొంచెం అపార్థమే యూదులను వారి యొక్క వాగ్దానాలు, వారికి దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదాలు అన్ని తల్లకిందులైపోయినాయి. చూశారా? అర్థం కానప్పుడు వారే దేవుడికి శత్రువుల స్థానంలో నిలబడ్డారు, దేవుడికి వ్యతిరేకముగా నిలబడ్డారు, దేవుణ్ణే రూపుమాపాలనేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మనమెంతండి? అందుకే నేడు విశ్వాసుల్లో దైవజనులు చెప్పినట్టు విశ్వాసుల్లో పిశాచాలు ఉంటాయి, జాగ్రత్త అబ్బాయి అన్నారంట. విశ్వాసుల్లో ఎవరు తయారవుతారంటండి? పిశాచములు. పిశాచం అంటే పీడించే పరిస్థితి. సత్యాన్ని ఎరక్క, సత్యమును అనుసరించక, సత్యము మీద ఆధారపడి జీవించక పీడించే లక్షణం పిశాచాలది. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుని దగ్గరికి వచ్చి కూడా, దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్లు చేసి తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడి విధేయత చూపించి దేవునికి ఇష్టమైన జీవితము జీవించకుండా జీవించేటువంటి దుస్థితి కలిగి ఉండుట ఆ పిశాచి పోలినటువంటి జీవితం అయిపోద్ది. ఎంత భయంకరం ప్రియమైన వారలారా. కాబట్టి యూదులలాగా మారిపోయారు. చరిత్ర మీరు చదివితే తెలుస్తుంది. సరే, ఇప్పుడు యేసయ్యను చంపటాన్ని బట్టి, యేసయ్య రక్తాన్ని చిందించటాన్ని బట్టి, సిలువలో ఆయన ప్రాణం పెట్టి పునరుద్ధానుడై తిరిగి లేవటాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, దేవుని జనాంగమైనటువంటి యూదులను వారు తృణీకరించారు. కాబట్టి దేవుడు సర్వ ప్రపంచములో ఎవరైతే ఆయన యొక్క నరవతారమైనటువంటి యేసయ్య అవతారమును ఆధారము చేసుకొని ఆయనను నమ్ముకొని ఆయనను హృదయములో రక్షకుడుగా స్వీకరించి ఆయన సంఘములో సభ్యులుగా ఏర్పాటయ్యి ఆయన చెప్పినట్లుగా నడుచుకునేటువంటి వారిని ఆయన సిద్ధపరచుకున్నారు. అదే క్రైస్తవ సంఘము. యోధా సంఘము తప్పిపోయినది. ప్రభు పని ఆదాము అవ్వల దగ్గర నుండి సరి చేసుకోవటమేనండి. పదము దప్పిన సంఘ వధువును వెదుక మోక్ష పదమై వేంచేసిన బోతాదార్థమై శ్రీ సభావాదు వారాయణ మహా. చక్కగా రాశారు దైవజనులు. ఆ ఆది సంఘం, ఆదాము అవ్వల సంఘం, వధువు సంఘం తప్పిపోయింది. తప్పిపోయిన కాడి నుంచి దేవుడు వెతుకుతున్నాడు తనకిష్టమైనటువంటి వారుగా ఉండేవారి కొరకు. అబ్రహాము దొరికాడు నాస్తికుల్లో నుండి, ఆస్తికుల్లో నుండి. అబ్రహాము దొరికాడు కదా అని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాములో నుండి యూదులు వచ్చారు, ఆ యూదుల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు తప్పిపోయారు, మళ్ళీ ఆయన ఎత్తుకోవాల్సి వచ్చింది. ఆయన యేసుగా వచ్చినప్పుడు ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో వారిని ఏర్పాటు చేసుకున్నారు. ఇదే క్రైస్తవ సంఘం. ఈ క్రైస్తవ సంఘం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. యూదులైతే పాలస్తీనా దేశంలోనే ఉన్నారు, కానీ ఇప్పుడు యేసయ్య ద్వారా ఏర్పాటు చేయబడిన
దేవుణ్ణి అంటే సృష్టికర్తను ఆరాధించేటువంటి వారు క్రైస్తవులు అనబడ్డారంటే, క్రైస్తవులు అంటే క్రీస్తును ఆరాధించేవారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారు అని అర్థం. ఈ క్రైస్తవుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తములో కడగబడినటువంటి సంఘం. అపొస్తలుల కార్యాలు 20:28లో మీరు చూస్తే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, శుద్ధి చేసి తన ప్రాణమునే పెట్టి తన రక్తముతో కడిగి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అలాగూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘము క్రైస్తవులు లేక క్రైస్తవ సంఘం. చూడండి, ఈ క్రైస్తవులలో యూదులు 11వ అధ్యాయము అపొస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. పెంతెకోస్తు దినమున ఆత్మ తండ్రి దిగొచ్చాక క్రైస్తవ సంఘం ఆరంభమయ్యింది. అలాగ వ్యాపించింది సంఘం యెరూషలేము నుండి. అంతియోకయలో క్రైస్తవులు అని పిలువబడ్డారు. అక్కడి నుంచి ప్రపంచమంతా కూడా పౌలు గారి ద్వారా సువార్త ప్రకటించబడింది. ప్రపంచంలో క్రైస్తవ సంఘం వృద్ధి అయ్యింది. ఈ క్రైస్తవ సంఘాన్ని ఆపు చేయాలని మొదటి శతాబ్దము నుండి ఇప్పుడు 20వ శతాబ్దము వరకు ఎందరో హేమీలు, ఎందరో గొప్ప గొప్ప నియంతలు, ప్రపంచ చక్రవర్తులు ప్రయత్నం చేశారు. కానీ ఈ సంఘాన్ని ఎవరు ఆపలేకపోయారు, ఇక ఆపలేరు కూడా. కాబట్టి ఈ క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. యూదులు తప్పిపోయారు గనుక క్రైస్తవులను తన బిడ్డలుగా, సృష్టికర్తను పూజించేవారుగా, నిజదేవుణ్ణి పూజించేవారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారంటే క్రైస్తవులు తయారయ్యారు. బాగా అర్థం చేసుకోవాలా. మానవుల్లో నుండి నాస్తికులు, ఆస్తికులు వచ్చారు. ఆస్తికులలో నుండి సృష్టిని పూజించేవారు, సృష్టాన్ని, సృష్టికర్తను పూజించేవారు వచ్చారు. సృష్టికర్తను పూజించే వారిలో మొదటి రకం యూదులు, రెండవ రకం క్రైస్తవులు. సృష్టికర్త అయిన దేవుణ్ణి బట్టి యూదులు దేవుణ్ణి నమ్మారు. మానవులను రక్షించడానికి వచ్చిన సృష్టికర్త అయిన దేవుని అంశములో రెండవ వాడైన లేక నరవతారి అయిన యేసును బట్టి క్రైస్తవులు వచ్చారు. యేసయ్య అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని కూడా చూశాడు అని చెప్పి. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, పరలోకములో లేక దేవలోకములో దేవ సింహాసనం, మహిమ సింహాసనం మీద కూర్చొని ప్రకాశిస్తున్న ఆయనే యెహోవా అంటే ఉన్నవాడు. ఆ యెహోవానే, ఆ ఉన్న సృష్టికర్తే మనల్ని రక్షించడానికి, మనతో మాట్లాడటానికి, మనలాగా ఈ లోకములో నరుడిగా, శరీరధారిగా అవతరించాడు. అంటే దిగి వచ్చాడు. అవతార్ అంటే అర్థం ఏంటంటే పై నుండి దిగి వచ్చినవాడు. మనల్ని రక్షించడానికి దేవలోకము నుండి భూలోకానికి దిగొచ్చాడు. అలాగ దిగి వచ్చినటువంటి యేసయ్య ఆయన దేవుడే. అయితే ఆయన మనందరికీ చనువుగా పరిచయం అవ్వటానికి మన నరుడుగా, శరీరధారిగా వచ్చాడు. అది ఆ శరీరధారిగా వచ్చిన యేసయ్యను బట్టి క్రైస్తవులు వచ్చారు. ఆయన రక్షణ కార్యక్రమం అంతా జరిగించి మళ్ళీ దేవలోకం వెళ్ళిపోయాడు. ఆయన వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన్ని నమ్మి పరిశుద్ధాత్మ సహవాసములో సాగేటువంటి వారే క్రైస్తవులు. ఇప్పుడు ఇక 4వ సంగతి, యూదులను వదిలేయండి. ఇక యూదులు కూడా పరలోక రాజ్యం అంటే మోక్షానికి అర్హులు అవ్వాలి అంటే దేవుని అవతారమైన యేసయ్య దగ్గరికి రావాల్సిందే, క్రీస్తు దగ్గరికి. క్రీస్తు లేకుండా ఏ మానవుడికి కూడా రక్షణ లేదు. అంటే పాప విమోచన లేదు, మోక్ష ప్రాప్తి లేదు.
ఆ క్రైస్తవులు మళ్ళా 2 భాగాలయ్యారు. ఒకటి నామకార్థ క్రైస్తవులు, నామక క్రైస్తవులు. యేసయ్యను తెలుసుకున్నారు, రక్షణ పొందుకున్నారు, యేసయ్యను బట్టి క్రైస్తవులు అనిపించుకుంటున్నారు, యేసునామం ధరించుకున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చూడండి, యేసయ్యనే నమ్మారు, యేసయ్య దగ్గరికే వచ్చారు, రక్షణ కూడా పొందారు. కానీ వీళ్ళ జీవిత విధానం ఎలాగుందో చూడండి. యేసయ్య దగ్గరికి వచ్చారంట, వచ్చినటువంటి వాళ్ళు ఎలాగున్నారంట? చదవండి అమ్మా. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఇప్పుడు కూడా ఏడ్చుకుంటూ చెబుతున్నాడు దైవజనుడు పౌలు గారు. నాశనమే వారి అంతము. అబ్బా, రక్షకుడి దగ్గరికే వచ్చారు, కానీ రక్షణలో వీళ్ళు సాగటం లేదు. అందుకే నాకు దుఃఖం వస్తుంది వీళ్ళు గుర్తొచ్చినప్పుడు. ఎలాగున్నారంట వాళ్ళు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఎవరండి వీళ్ళకి దేవుడు? వారి కడుపే. ఇప్పుడు అందరూ అనే మాట అదే. ఎలా కుదురుతుందండి అంటే దాని అర్థం ఏంటి? మనకి దేవుడు కాదు, మన కడుపే మనకు దేవుడు. ఇదేనా మన జీవిత గమ్యం, మన జీవిత లక్ష్యం? కడుపు కోసమే బతుకుతున్నామా అంటే తిండి కోసమేనా బతికేది? ఇప్పుడు ప్రపంచంలో మానవులందరినీ చూస్తే మనకి ఇదే అర్థమవుతుంది. ఏ మానవుడైనా ఈ లోకంలో ఎందుకు బతుకుతున్నాడు, ఎందుకు కష్టపడుతున్నాడు, ఎందుకు పరుగులెత్తుతున్నాడు, ఎందుకు మోసాలు చేస్తున్నాడు, ఎందుకు కూనీలు చేస్తున్నాడు, ఎందుకు చెడుగు చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు అని అంటే టోటల్గా మనకు వచ్చే జవాబు కడుపు అంటే తిండిరంది. పౌలు గారు తేల్చేశారు, వారి కడుపే వారు దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు. ఏ సంగతులండి? సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుతున్నారంట. అబ్బో, ఏం చెప్పమంటారులేండి కొంతమంది పరిస్థితులు. సిగ్గుపడవలసిన విషయాలను బట్టి అతిశయపడుతున్నారంట. దేవుడి వైపు నుంచి చూస్తే సిగ్గుపడాలి, వాళ్ళ వైపు నుండి చూసుకొని అతిశయపడుతున్నారంట. మా ఆస్తులు చూడండి, మమ్మల్ని చూడండి, మా ధనాలను చూడండి, మా అధికారాలను చూడండి, మా అంతస్తులను చూడండి, మా బంగారాలను చూడండి, ఇంకేమైనా చూడండి. ఇదే నా జీవితం అంటే? మరి దేవుడి దగ్గర ఏంటి? దేవుడి దగ్గర ఎలాగుంది నీ బతుకు? విధేయత ఉందా? లోబడటం ఉందా? దేవుడికి ఇష్టంగా జీవించటం ఉందా? దేవుడు నిన్ను చూసి సంతోషపడేటట్టుందా? తైతెక్కలాడినట్టుందా దేవుని ముందు నీ జీవితం? అంటే భూలోకములో అంతస్తు, పరలోకములో సున్నా. ఎంతకంటే భయంకరమైన జీవితం ఏదైనా ఉందా? భక్తులు భూలోకములో 0 చేసుకున్నారు తమ జీవితాల్ని, పరలోకములో సమృద్ధి చేసుకున్నారు. అది భక్తుల వరుస. పరలోక మహిమను పోగొట్టుకుంటానికి భక్తులు ఇష్టపడలా. అవసరమైతే యేసును విడిచిపెడతావా, సస్తావా అంటే వాళ్ళు చావునే కోరుకున్నారు. యేసును విడిచిపెట్టలేం మేం, పరలోకాన్ని పోగొట్టుకోలేం మేం. మా ప్రాణం పోయినా పర్వాలే, ఎప్పుడైనా పోయేదే ఈ ప్రాణం. యేసయ్య పోతే మాకు పరలోకం దొరకదు, యేసయ్య లేకపోతే పరలోకంలో నాకు భాగ్యమే లేదు అని వారు తమ జీవితాలను, తమ ప్రాణాలను అర్పణముగా అర్పించడానికి సిద్ధపడ్డారు. అది ఛాలెంజ్ బ్రతుకు విశ్వాస జీవితంలో దేవుని కొరకు. అలాగ సిగ్గుపడవలసిన విషయాలలో
అతిశయపడుతున్నారంట ఈ మూర్ఖులు. వీళ్ళని ఏమని వర్ణించాలి, నాకు భాష సాల్తలేదు. ఇది కూడా అర్థం కాకపోతే ముందు దేవుణ్ణి పెట్టలేక కడుపును ముందు పెట్టుకునేటువంటి జీవితము కంటే భయంకర జీవితం ఇంకేదైనా ఉందా? ఆలోచిద్దాం. ఆనాడు గొప్ప జనాంగాలే తప్పిపోయారు, గొప్ప గొప్పోళ్ళే తప్పిపోయారు ఈ ఆలోచన లేక. అందుకే పౌలు గారు చెబుతున్నారు, సిగ్గుపడాల్సిన విషయాలు వీళ్ళే నామక క్రైస్తవులు. వారు ప్రభువా ప్రభువా అని పిలుస్తారు కానీ ప్రభువు మాట చెవిని బెట్టరు. పరమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చరు. సొంత ఇష్టాలు నెరవేర్చుకోవటమే, సొంత దారిని ఏర్పాటు చేసుకోవటమే, వాళ్ళకి ఏది బాగుంది అనుకుంటే దాన్ని అనుసరించేయటమే. అంతేగాని దేవుడికి ఇష్టమా కాదా, దీనివల్ల నాకు పరలోకములో ఏమైనా భాగ్యం ఉందా, ఇవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. ఈ లోకంలో శుభ్రంగా 4 కాలాలు బతికి చేశారు. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే పిల్ల తరాన సంపాదించి కుప్పబెట్టి వాళ్ళ కోసం సిద్ధపడాలి. పిల్ల తరానికి కదా. అసలు నీ సంగతి ఏంటో చూసుకో, ముందు నీ గమ్యం ఏంటో చూసుకో. నీ గమ్యం ఎక్కడికో ముందు అది ఆలోచించు, తర్వాత పిల్లోళ్ళ గురించి ఆలోచిద్ది. కానీ నీ సంగతే నీకు ఇంకా సరిగా అర్థం కాల. ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాడి గురించి ఎందుకు ఆలోచన? కాబట్టి ప్రియమైన వారలారా, అలాగ జీవించే నామక క్రైస్తవ. ఇక రెండవ రకం నిజ క్రైస్తవులు, ఒరిజినల్ సత్య సంబంధులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇది క్రైస్తవ జీవిత పరమార్థం, జీవిత విధానం. ఒకప్పుడు క్రైస్తవాన్ని హింసించిన పౌలు చెబుతున్న మాట, యేసయ్యను ఎరిగిన తర్వాత హింసించినటువంటి ఈ పౌలే క్రీస్తు కొరకు తాను హింసింపబడటానికి ఆనందముతో జీవించాడు. జీవించి అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన తన అతిశయాన్ని దేంతో చెప్పుకున్నాడు అంటే, అందరికీ మళ్ళీ నాకు అంత ఆస్తులు ఉన్నాయి ఇంత ఆస్తులు ఉన్నాయి అని చెప్పుకోలా. ఆయన ఏమని చెప్పాడు అంటే, కొరింథీ పత్రికలో ప్రభువు కొరకు తాను పడినటువంటి శ్రమలను, ప్రభువు కొరకు తాను అనుభవించినటువంటి కష్ట నష్టాలను, ఇరుకులు ఇబ్బందులను ఆయన చెప్పుకొని, ఇదే నా అతిశయం. పౌలు గారిని అడిగారు, నీ అతిశయం ఏంటయ్యా? ఆ రోజుల్లో ఆయన 3 PhDలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. చదువులో PhD, వేదాంతంలో PhD, ధర్మశాస్త్రంలో PhD చేసిన వ్యక్తి. ఆయన అడిగారు, నీ అతిశయం ఏంటి అంటే, సిలువే నా అతిశయం అన్నాడు. అసలు నీ జీవితంలో సిలువ ఉందా? నీ జీవితంలో సిలువ అనుభవం ఉందా? అసలు సిలువ అర్థమయ్యిందా? ప్రేమైనటువంటి వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం పౌలు గారు చెబుతూ ఉన్నారు, 23వ వచనం నుండి ఇంచుమించుగా 28వ వచనం వరకు తన అతిశయం ఏంటో చెప్పాడు. ఇంటికి వెళ్ళాక చదవండి. ఏమని చెప్పాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడ్డాను, అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాను, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయములో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను, ముమ్మారు బెత్తాలతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాను, సముద్రములో గడిపాను, ప్రయాణాలలో, నదుల్లో ఆపదల్లో, దొంగలో ఆపదల్లో, నా స్వజనులైన ఆపదల్లో, అన్యజనుల వలన ఆపదల్లో, పట్టణాల్లో ఆపదలు, అరణ్యములో ఆపదలు, సముద్రాల్లో ఆపదలు, కపట సహోదరుల ఆపదలు, ప్రయాసతో, కష్టముతో, తరచుగా జాగరణలతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను, ఇంకా ఎన్నో ఉన్నవి చెప్పుటకు. ఎందుకు పడ్డాడు ఆయన? ఆస్తులు సంపాదించటాక? ప్రభువును ప్రకటించుకుంటూ
3 సువార్త దండయాత్రలు చేశాడు. ఆత్మల భారము కలిగి నశించే వారి పట్ల యేసయ్య ఎలాంటి ఆతురత కలిగి ఉన్నాడో అటువంటి ఆతురత కలిగి తన జీవితాన్ని దిద్దుకొని యేసును అనేకులకు పరిచయం చేసి తన జీవితంలో చూపించి ప్రకటించి అనేకులను ప్రభువు కొరకు సంపాదించి సువార్త ప్రకటన ప్రయాసలో ఆయన పడిన పాటు చెప్పుకొని, ఇది నా అతిశయం, నా ప్రభువు కొరకు నేను పడిన నా శ్రమలో రేపు పరలోకములో నాకు ఉన్నతమైన అంతస్తు, వధువు సంఘములో కూర్చోబెట్టే నా అతిశయాలు. ఇప్పుడు గుడికి రావటమే గొప్ప అండి. ఇప్పుడు నేడు ఆధునిక క్రైస్తవం ఎంత పతనావస్థలో ఉంది అంటే, పాస్టర్ గారు నేను గుడికి వచ్చానండి. ఊరి నాయనో నువ్వు గుడికి వచ్చావా? అబ్బా అబ్బా ఎంత గొప్ప విషయం. ఎలాగ ఉంది క్రైస్తవం? ఆనాడు పౌలు జీవితం ఎలాగుంది? ప్రేమ అయినటువంటి వారు. కాబట్టి నిజ క్రైస్తవం, ఇదిగో నేను క్రీస్తులాగా, క్రీస్తు ఈ లోకంలో ఎలాగ జీవించాడు? లోకాన్ని బాగు చేయటానికే వచ్చాడు ఆయన. లోకం ఆయన్ని మన్నించలేదు, హింసబెట్టింది. నేను ప్రభువు కోసమే వచ్చాను, ప్రజలందరూ రక్షణ పొందాలని, మోక్షం చేరాలని మంచి ఉద్దేశంతోనే సువార్త ప్రకటిస్తున్నాను. నాకు కూడా లోకం ఏమిచ్చింది? యేసయ్యకి ఇచ్చిన బహుమానమే ఇచ్చింది. ఇప్పుడు నేను యేసయ్యకి సరిపోతాను. వరుడు వధువు నొకటే గనుక సరిపోయింది. ఆయన సిలువలో హింస పొందాడు మానవులు రక్షించడానికి. ఆ రక్షణ వార్త వాళ్ళకి పంచడానికి నేను హింస పొందుతున్నాను. ఇప్పుడు నేను యేసును పోలిన వాడిని అయిపోయాను. నన్ను చూడండి, మీరు కూడా ఇటువంటి జీవితంలోనికి రండి. శ్రమలు పడి యేసు కొరకు అతిశయపడండి. అంతేగాని యేసయ్య నన్ను దీవించేశాడు, అబ్బో ఏం దీవినండి. దీవించాడు, ఓకే నేను ఒప్పుకుంటా. ఏమని తీసుకెళ్తావా? తీసుకెళ్ళగలవా? పోనీ యేసయ్య ఎంత దీవించాడు, పోనీ యేసయ్య కొరకు నువ్వేం చేస్తున్నావు? యేసయ్య పళ్ళు కొరకు యేసయ్య ఇచ్చింది నువ్వు ఎంత ఉపయోగిస్తున్నావు? అబ్బాయి అది కుదరదండి, భలే వాళ్ళండి, నాకు ఇచ్చాడు యేసయ్య, ఇది నా సొంతం. మరి యేసయ్య సంగతి ఏంటి? ఆయన సంగతి ఆయనే చూసు. ఆయన ఇచ్చే మహారాజు అండి, నేను పుచ్చుకునే భక్తుణ్ణి, ఇక అంతే. మరి యేసయ్య సంగతి ఏంటి? ఆయనే చూసుకుంటాడు. ఆయన శ్రీమంతుడండి, ఏం పర్వాలా ఆయనకి. చూశారా ప్రియమైన వారులారా? నిజ క్రైస్తవులు, నామక క్రైస్తవులు. 5వ సంగతి, నామ క్రైస్తవులు వదిలేయండి, ఫెయిల్ అయిపోయింది ఆ బండి. నిజ క్రైస్తవుల్లో క్రీస్తులాగా పోలి జీవించే వారిలో మొదటి రకం అల్ప విశ్వాసులు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. నిజ క్రైస్తవులే, క్రీస్తు కొరకు శిష్యులే, క్రీస్తు కొరకు జీవించడానికి రక్షణ పొంది కంకణం కట్టుకున్నోళ్లే. అయినా కానీ వీళ్ళు అల్ప విశ్వాసము కలిగిన వారు అంటండి. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడితిరని వారిని గద్దించెను. నావలో వెళ్తున్నారు, యేసయ్య అమరం మీద ఉన్నాడు, వీళ్ళందరూ నావలో ఉన్నారు. తుఫాను వచ్చింది, గగ్గోలు పెడుతున్నారు వాళ్ళు. ఇంకేముందని మేము మునిగిపోతున్నాం, ప్రభా నీకు చింత లేదా? ఆయన్ని లేపారు, ఆయన ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత తుఫానైనా, నీ జీవితంలో ఎన్ని తుఫాన్లైనా ఉండొచ్చు, యేసయ్య నీలో ఉంటే, నువ్వు యేసయ్యలో ఉంటే ఏ తుఫాను నిన్నేమీ చేయలేదు. యేసు నీలో లేడు కాబట్టి నీ జీవితంలో వచ్చే తుఫాను నీకు భయంకరమైపోతుంది. ఎప్పటికైనా దిద్దుకో, యేసయ్య నీ జీవితంలో ఉండేటట్టు చేసుకో. తుఫానులో కూడా హాయిగా ప్రశాంతంగా నువ్వు ఉండగలవు. ప్రియమైనటువంటి వారులారా, అల్ప విశ్వాసం, అయ్యో చచ్చిపోతున్నాం, అయ్యో మునిగిపోతున్నాం ప్రభువా అని అరుస్తున్నారు వాళ్ళు. అల్ప విశ్వాసులారా, ఎందుకు కంగారు పడుతున్నారు? నేనుండగానే వాడు నావు మునిగిపోద్దా?
సముద్రానికి అంత శక్తి ఉందా? నన్ను ముంచే అంత అయిపోయిందా సముద్రం? నేను చేసిన సముద్రం. ఆయన బట్టికైనా ధైర్యంగా ఉండొచ్చు కదండి. వీళ్ళు కూర్చున్నారు, ఆయనేమో నిద్రపోతున్నాడు. ముందు ఎవరు మునుగుతారు? నావు మునిగితే ముందు యేసయ్య మునగాలి, ఆ తర్వాత వీళ్ళు మునుగుతారు. ముందు యేసయ్య మునగాలిగా. నీ జీవితంలో కూడా అంతే. నువ్వు నిజంగా యేసయ్యకు భక్తుడు అయితే నీకు కాదు ఏదైనా జరిగేది ముందు నిన్ను రక్షించినటువంటి యేసయ్యకు. ఆ జీవితాన్ని నువ్వు సిద్ధం చేసుకున్నావా? యేసయ్యతో నీకు ఆ బంధం పెట్టుకున్నావా? అన్నీ నీకు తేలికైపోతాయి. ఆ బంధం లేదా ఏది నీవు జయించలేవు. నీ జీవితకాలం ఎంత ప్రయత్నం చేసినా కీడు తొలగదు, మేలు జరగదు. ఇక అది జరగని పని. నీ జీవితం అంతా వృధా వ్యర్థంతోనే బ్రతకడం జరిపోతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వారు కాబట్టి అల్ప విశ్వాసులు. రెండవ రకం అధిక విశ్వాసులు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను శరీర విషయములో దూరముగా ఉన్నాను, ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తున్నానన్నారు పౌలు గారు. ఆనందం కలిగింది ఆయన. విశ్వాసులు సంఘం జీవించే జీవిత విధానాన్ని చూసి క్రీస్తులో మీ విశ్వాసం ఎంత స్థిరంగా ఉంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా యేసయ్యను పోలి ఎంత నమ్మకంగా జీవిస్తున్నారు, ఎంత స్థిరంగా ఉన్నారు అని చెప్పి మెచ్చుకుంటున్నారు. విశ్వాసములో స్థిరం. 6వ దాంట్లోకి వచ్చేయండి. ఈ అధిక విశ్వాసులు, అల్ప విశ్వాసులను పక్కన పెట్టండి. అధిక విశ్వాసులలో నుండి 2 రకాల వారు వచ్చారు. ఒకరు రక్షణ పొందినవారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. యేసయ్య దగ్గరికి వచ్చాం, యేసయ్య దేవుడని తెలుసుకున్నాం, రక్షకుడు అని తెలుసుకున్నాం, మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి బ్రతికాడని తెలుసుకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, రక్షణ పొందేసుకున్నాం. చాలా తేలికే కదా. ఇది పెద్ద సమస్య ఉంది. రక్షణ మెట్లోకి వచ్చేసాం. ఇది ఉచితం, ఇది ఫ్రీ. విశ్వాసము నీకుంటే కృప ఆయన విడుదల చేస్తాడు. నువ్వు రక్షింపబడ్డావు, సంఘ రిజిస్టర్లో పేరు రాయబడింది, నీవు కూడా దేవుని బిడ్డవైపోయావు, రక్షణలోనికి వచ్చేసావు, శిక్షణ తప్పించుకున్నావు, పాపము నుండి విడిపించబడ్డావు, విమోచన అయిపోయింది, రక్తంతో కడిగేశాడు ఆయన. సంఘములో చేరావు, సంఘము యొక్క సదుపాయాలన్నీ కూడా నీకు సిద్ధంగా ఉన్నాయి. బాప్తిసం, సంఘముతో ఏకమవటం, శరీర రక్తముల విందు, ఉపదేశాలు, ఆరాధనలు అన్నీ ఏర్పాటైపోయాయి. నీకు అన్ని సదుపాయాలు సిద్ధమైపోయాయి. ఇది రక్షణ అంతస్తు. ఇది ఊకినే వచ్చేసింది కాబట్టి అందరం పొందేసుకుంటున్నాం. ఇక రెండవది చూడండి, వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఏదో ఆదివారం నాడు ఒక మరిపు మెలిసి ఆ రక్షణలోనే మేము రక్షణ పొందామండి, మేము రక్షణ పొందాం, ప్రభుని నమ్మేసుకున్నాం, బాప్తిసం పొందేసుకున్నాం, రక్షణ పొందేసుకున్నాం, మేము రక్షితులం, ఓకే, అంతటితోనే వాళ్ళ జీవితాలను సరిపెట్టుకున్నారు. అందులో నుండి కొంతమంది ఏం చేశారంటే రాకడకు సిద్ధపడిన వారు, అంతటితో ఆగల. కొంతమంది యేసయ్య మళ్ళీ వస్తానని చెప్పాడు కదా, నేను వచ్చేటప్పటికి సిద్ధపడి ఉండాలని చెప్పాడు కదా, కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? యేసయ్యను చదవాలి, యేసయ్య జీవితాన్ని ధ్యానించాలి, యేసయ్యలాగా బ్రతకటం నేర్చుకోవాలి. యేసయ్య వచ్చేటప్పటికి ఈ మట్టి శరీరంలో నుండి మహిమ శరీరంలోనికి మారటానికి సిద్ధపడాలి. అయితేనే నేను ఎగరగలుగుతా, లేకపోతే ఎగరలేను అని ఆలోచించి భక్తి జీవితములోనికి వచ్చి సంఘ సహవాసములో
ప్రభువు సహవాసం, సన్నిధి సహవాసములో సిద్ధపడ్డారు. సిద్ధపడి మేఘం వస్తే వెళ్ళిపోవటానికి సిద్ధంగా తయారైనటువంటి వారు. వాళ్ళ దేశంతా రాకడ మీదే, వాళ్ళ దేశంతా పరలోకం మీదే. ఎప్పుడు వస్తాడా యేసయ్య, ఎప్పుడు వెళ్ళిపోదామా? త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్మో తండ్రి. సిద్ధపడ్డారు కాబట్టి త్వరగా రమ్మని కోరుకుంటున్నారు. సిద్ధపడినోడు ఏం కోరుకుంటాడు? అప్పుడే కాదులే ప్రభు, కొంచెం పని ఉంది. పరీక్షలకు బాగా చదువుకొని సిద్ధపడినాడు, ఎప్పుడు వచ్చేస్తాయి ఆ పరీక్షలు రాసేసేద్దాం, ఈ టెన్షన్ వదిలిపోద్ది అని సిద్ధంగా ఉంటాడు. వీడు చదవనం ముద్ద ఏమనుకుంటాడు? ఇంకా వాయిదా పడితే బాగుండు, ఇంకా వాయిదా పడితే బాగుండు. లోకానుసారుల యొక్క ఆలోచన ఇది, రక్షితుల యొక్క ఆలోచన ఇది. వీళ్ళైతే ఏం చేశారు అంటే రక్షణ అంతస్తులో నుండి రాకడ అంతస్తులోనికి, భక్తిలోనికి వచ్చారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22, 23, 24 వచనాలు త్వరగా. అయితే సియోను కొండకు, జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు మీరు వచ్చి ఉన్న. తర్వాత చదువుకోండి మీరు. జ్యేష్ఠుల సంఘం, ప్రథమ ఫలం. పరలోకానికి సిద్ధపడిన వారిలో మొదట పరలోకము వెళ్ళేటువంటి వారు. ఆ సంఘములోనికి రాకడ సంఘం సిద్ధపడ్డారు వీళ్ళు. అంటే వీళ్ళు రాకడ అంతస్తు కలిగిన వారు. రక్షణ అంతస్తులో నుండి రాకడ అంతస్తులోనికి వచ్చారు. ప్రియమైన వారులారా, నేను రక్షణ పొందానికి పర్వాలేదని మనం అనుకుంటానికి వీల్లేదు. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి రాకడ అంతస్తులోకి రావాలి. రాకడ అంతస్తులోనికి రావాలి అంటే రక్షణలో ఎదగాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల తర్వాత చదువుకోండి మీరు. రక్షణలో ఎదుగు నిమిత్తము అన్నారు పేతురు గారు. అలాగ రక్షణలో ఎదిగి రాకడ సిద్ధబాటులోనికి రావాలి. అలాగ వచ్చినటువంటి వారే ఈ జ్యేష్ఠుల సంఘం, రాకడ సంఘం. మేఘాల మీద మధ్యాకాశములో ప్రభువును కలుసుకుంటానికి సిద్ధపడిన సంఘం. సరే, ఇంకా 7వది చివరిది. ఈ రాకడకు సిద్ధపడిన వారిలో 2 గుంపులు ఉన్నారు. రాకడకు సిద్ధపడిన వారిలో 2 గుంపులు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, ఒకటి మృతుల గుంపు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మృతులైన వారు ప్రభువును తెలుసుకొని రక్షణ పొంది రాకడకు సిద్ధపడి ఈ లోకములో నుండి వెళ్ళిపోయినటువంటి వారు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు సమాధుల్లో నుండి బయటకు వస్తారు. వీళ్ళనే మృతుల గుంపు అని అన్నారు. 17వ వచనం. అదుగో తర్వాత ప్రభు ఆకాశానికి వచ్చినప్పుడు రాకడ సిద్ధపడి ప్రభు కొరకు ఎదురు చూసే సజీవులు, అంటే ఇంకా ఈ లోకంలో ఉన్నవారు, మార్పు పొంది మేఘముల మీద కొనిపోబడతారు. వారు వీరు మధ్యాకాశంలో కలుసుకుంటారు, ప్రభువుతో కలిసి విందులోనికి వెళ్ళిపోతారు. ఈ వీరికే వధువు సంఘము అని పేరు. అర్థమైందండి? వీరికే వధువు సంఘం. ఎక్కడ తప్పింది ఈ సంఘం? ఆది మానవుల దగ్గర తప్పింది. ఎక్కడ సరయ్యింది? మేఘము దగ్గర సరయ్యింది, యేసయ్య దగ్గర సరయ్యింది. రక్షణ పొంది భక్తి చేసుకొని సిద్ధపడి ఎగిరి మేఘములోనికి వెళ్ళిన తర్వాత అమ్మయ్యా, అప్పుడు దాకా మన సిద్ధపాటు ఆగకూడదు. యేసయ్యని నమ్మేసుకున్న రక్షణ కుదరదు. నువ్వు జాయిన్ అయ్యావు బళ్ళు అంతే, చదవాలి కష్టపడి, పాస్ అవ్వాలి ఒక్కొక్క తరగతి, ఎంటర్, డిగ్రీ, తర్వాత పీజీ దాటాలి, యూనివర్సిటీలోకి వెళ్ళాలి.
ఆఖరికి డాక్టరేట్ పిహెచ్డి పూర్తి చేయాలి. అప్పుడు డాక్టర్ అనే పట్టా నీకు దొరుకుద్ది. ఆ డాక్టరేటే వధువు సంఘము. నువ్వు బోర్డు స్కూల్లో ఆగిపోతే నీకు పట్టా రాదు, హై స్కూల్లో ఆగిపోతే పట్టా రాదు, కాలేజీలో ఆగిపోతే నీకు పట్టా లేదు, యూనివర్సిటీలో ఆగిపోతే పట్టా లేదు. ఎక్కడ దాకా రావాలి? పిహెచ్డి దాకా రావాలి. అప్పుడే నీకు పట్టా దొరుకుతుంది. అన్నీ దాటుకొని ఆఖరికి ప్రభువు కోసం ప్రాణం పెట్టే అంత స్థితిలోనికి వెళ్ళినప్పుడే నీవు వధువుగా సిద్ధపడతావు. ఆ వధువు సంఘము కొరకే యేసయ్య రెండవసారి రాబోతున్నారు. ఆ సంఘము కొరకే ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన అనుకునే సమయములో, మనము అనుకొనని సమయములో ఆయన వస్తాడు, వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే దైవజనులు రాస్తున్నారు, ఇకనో జరగబోవు వధువు సంఘ వైవాహికపు విందు. కాబట్టి ఈరోజు మీకు వధువు సంఘాన్ని గురించి మనం ధ్యానించాం. వైవాహిక విందును గురించి నెక్స్ట్ నెలలో మనం ధ్యానిస్తాం. బాగా అర్థం చేసుకోండి, ఎంత కథ ఉంది వధువు సంఘం వెనకాల. అంతేగాని నేను వేసాను, నమ్మేశాను, బాప్తీసం పొందేశాను, నేను పెళ్లి కూతురిని, ఆహ నా పెళ్ళంట, ఓహ్ నా పెళ్ళంట. ఏం పెళ్ళి? ఎవరితో పెళ్ళి? యేసయ్యతోనా అపవాదితోనా? ఎక్కడున్నాం మనం? అసలు అర్థమయ్యే పరిస్థితుల్లో ఉందా మన బండి? వద్దు, యూదుల్లాగా పొరపడవద్దు, నామక క్రైస్తవుల్లాగా పొరపడవద్దు, అల్ప విశ్వాసుల్లాగా పొరపడవద్దు. నిజ క్రైస్తవములోనికి రండి, అధిక విశ్వాసములోనికి రండి, రాకడ అంతస్తులోనికి రండి. నిర్ధారణ చేసుకోండి, సన్నిధిలోనికి వెళ్ళండి, ప్రభువుని అడగండి, అయ్యా నాది ఏ అంతస్తు, నేను ఎక్కడున్నాను, ఈ 7 అంతస్తుల్లో నా తరగతి ఏది, 7 తరగతులున్నా ఏదో నువ్వు తెలుసుకో, ఇక్కడే తెలుసుకో. ఆయన వచ్చిన తర్వాత ఇంకా నీకు తెలుసుకుంటానికి సమయం దొరకదు. నిర్ధారణ చేసుకుందాం, రాకడ అంతస్తు, వధువు సంఘ అంతస్తులోనికి చేరుకుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడి కొద్ది మాటలు దీవించండి, మాలో ఫలింప చేయండి. యేసయ్య దివ్య నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత.